ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు అర్జెంటుగా ఈ తాళి తీసుకెళ్ళి అక్కడ మండపంలో పెళ్లి జరిపించాలి. అసలు ఎవరు మీరు? ఇదంతా మీతో ఎవరు చేయిస్తున్నారు? అది నీకు అనవసరం. ముందు మేం చెప్పింది చెయ్. అక్కడ పెళ్లి జరిగితేనే ఇక్కడ వీడి ప్రాణాలతో ఉంటాడు. అక్కడ పెళ్లి కొడుకు తాళి కట్టలేదంటే ఇక్కడ మీ అన్నకి పాడి కట్టేస్తాం. వద్దు, అంత పని చేయకండి. నేను ఈ తాళి తీసుకెళ్ళి ఇస్తాను. ఇంకా అలాగే నిల్చున్నావేంటే? వెళ్ళి తాళి తీసుకెళ్ళి కట్టించో. నన్ను క్షమించన్నయ్యా, ఇదంతా నా వల్లే. విశ్వ, ఆగు. నువ్వు జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నావా, జరిగిన దాని గురించి మర్చిపోతున్నావా? ఏంటి కృష్ణ అనేది? నువ్వు ఒక రోజు ఇంట్లో ఫోన్ ఒక చోట దాచి పెడితే అది పోలీసులకి మరో చోట దొరికింది. అంటే ఎవరో కావాలనే ఫోన్ ప్లేస్ మార్చారు. అదెవరో ముందు కనుక్కో. జైకి తప్ప ఇంకెవరికి అలా చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ జై ఇక్కడ లేడు కదా. నేను జాను తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరే. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. అయితే జై ఉన్నాడా? ఇక్కడే ఉండి ఇదంతా చేస్తున్నాడా? ఏదేమైనా జాను నన్ను అనుమానించకముందే అసలు నిజం నేను చెప్పేస్తాను. ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు. ఏంటి సిద్ధు, ఎవరికోసమో వెతుకుతున్నట్టున్నావు? ఏం లేదు. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అమ్మా, ఇక్కడ తాళి కనిపించడం లేదు. ఎవరైనా చూసారా? అంతా వెతికానండి, ఎక్కడా కనిపించడం లేదు. తాళి కనిపించకపోవడం ఏంటండి? అన్నీ తెచ్చి సరిగ్గా పెట్టాం. ఇంతలో తాళి ఎలా మాయమవుతుంది? మావయ్య, మీరేం కంగారు పడకండి. ముహూర్తం టైం కల్లా తాళొచ్చేస్తుంది. తాళి రావడం ఏంటి కనిష్క? చెప్తాను మావయ్య. అసలేం జరిగిందంటే, మీరిప్పుడు వచ్చారు ఇంత లేటుగా? నన్నెవరో తీసుకెళ్లి బంధించారు మేడం. మాకు తెలియకుండా ఇంతే జరిగిందా? అవును బామ్మ, కానీ ఏం జరిగినా మన కుటుంబాన్ని, పరువుని కాపాడే బాధ్యత
నా మీద ఉంది కాబట్టి నేను ఎంతో రిస్క్ తీసుకుని హర్షని పెళ్లి కొడుగ్గా కూర్చోబెట్టగలిగాను. మరిప్పుడు తాళి లేకుండా పెళ్ళెలా జరుగుతుందే? జరిగి తీరుతుంది బామ్మ. ఎందుకంటే ఇక్కడ లేని తాళి పరిగెత్తుకుంటూ వస్తుంది. పంతులు గారు, ఇదిగోండి మీరు వెతుకుతున్న తాళి. తులసి, ఈ పెళ్ళి ఆపాలని ఎన్ని కుట్రలు చేసినా ఇది ఆగదు. నీ కళ్ళ ముందే ఈ పెళ్లిని ఘనంగా చేస్తాం. అక్కడే నుంచుని చూస్తూ ఉండు. ఏయ్, మీ అదృష్టం బాగుందిరా, ఫోన్ వచ్చింది. చెప్పండి మేడం. రే, తాళిబొట్టు వచ్చేసింది, వాణ్ణి వదిలేయండి. అలాగే మేడం. అరే, వీడిని వదిలేసేయండి రా, బాంబు తీసేరా. తులసి, వాళ్ళు నన్ను వదిలేశారు తులసి. తులసి, నువ్వు మమ్మల్ని కలపాలని చూస్తే వాళ్ళు నన్ను చంపాలని చూశారు తులసి. బాధపడకన్నయ్య, కథ ఇంకా ముగిసిపోలేదు. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే తులసి. తులసి ఈ పెళ్లి ఆపడానికొస్తుందనుకుంటే ఆగిపోవలసిన పెళ్లిని జరిపించడానికొచ్చినట్టుంది.